శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 3, 4 శ్లోకాలు వివరించుకున్నాము. ఈ భాగంలో 5, 6 శ్లోకాలు వివరించుకుందాము. భగవానుడు 3వ శ్లోకంలో సాధకుడు ధ్యాన యోగంలోకి ప్రవేశించడానికి నిష్కామ కర్మ యోగమే మార్గమని చెప్పారు. ఆ తరువాత ధ్యాన యోగములో పరిపక్వత పొంది జ్ఞానసిద్ధి పొంది జ్ఞానములో స్థిరత్వము పొందాలంటే యోగారూఢుడై కర్మలను అధిగమించాలని చెప్పారు. 4వ శ్లోకంలో భగవానుడు సాధకులలో యోగారూఢ స్థితిని గమనించడానికి 3 లక్షణాలు చెప్పారు. ముఖ్యంగా మనస్సును జయించి సంకల్పాలను పూర్తిగా త్యజించమని చెప్పారు. 5, 6 శ్లోకాలలో మనస్సును ఎందుకు జయించాలో చెప్తున్నారు. 5వ శ్లోకం చూద్దాం. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం న ఆత్మానం అవసాదయేత్ ఆత్మా ఏవ హి ఆత్మనః బంధుః ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. ముందు ఈ పదాల యొక్క అర్థాలు తెలుసుకుందాం. ఉద్ధరేత్ ఆత్మనా ఆత్మానం అంటున్నారు. అంటే వివేకయుక్తమైన మనస్సుతో తన జీవాత్మను ఉద్ధరించుకోవాలి. ఇక్కడ మొదట 2 సార్లు ఆత్మ అనే పదాన్ని ఉపయోగించారు. మొదట ఉపయోగించిన ఆత్మ అనే పదము మనస్సుకు సంకేతము. రెండోసారి ఉపయోగించిన ఆత్మ అనే పదము జీవాత్మకు సంకేతము. ఇంకా న ఆత్మానం అవసాదయేత్, తన జీవాత్మను అధోగతి పాలు చేయకూడదు. ఇక్కడ ఆత్మ అంటే జీవాత్మ అని అర్థం. హి ఎందుకంటే ఆత్మ ఏవ ఆత్మనః బంధుః, వివేకయుక్తమైన మనస్సే జీవాత్మకు చుట్టము. ఇక్కడ కూడా ఆత్మ అనే పదము 2 సార్లు వాడారు. ఆధ్యాత్మిక పురోగతికి ఇక్కడ చుట్టము అంటే ఆధ్యాత్మిక పురోగతికి సహాయకారి అని అర్థము. సో ఇక్కడ కూడా 2 సార్లు ఆత్మ అనే పదం వాడారు. సో మొదట ఉపయోగించిన ఆత్మ అనే పదము వివేకయుక్తమైన మనసుకు సంకేతము. రెండోసారి ఉపయోగించిన ఆత్మ అనే పదము జీవాత్మకు సంకేతము. సో నెక్స్ట్ ఆత్మ ఏవ రిపుః ఆత్మనః, వివేకము లేని మనస్సు జీవాత్మకు శత్రువు, అంటే ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకుగా మారుతుంది. ఇక్కడ మొదట ఉపయోగించిన ఆత్మ అనే పదము వివేకము లేని మనస్సుకి సంకేతము. రెండోసారి ఉపయోగించిన ఆత్మ అనే పదము జీవాత్మకు సంకేతము. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాం. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ అనే పదము ఇన్నిసార్లు వాడేసరికి ఎక్కడ ఏ ఉద్దేశంతో వాడారు అన్నది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏంటంటే, భగవానుడు ఇలా అంటున్నారు, ప్రతి సాధకుడు వివేకయుక్తమైన మనస్సుతో తనను తాను ఉద్ధరించుకోవాలి. వివేకము లేని మనస్సుతో తనను తాను అధోగతి పాలు చేసుకోకూడదు. వివేకయుక్తమైన మనస్సు తనకు బంధువు, వివేకము లేని మనస్సు తనకు శత్రువు. ఈ శ్లోకంలో భగవానుడు ఒక సాధకుడు ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించాలంటే ప్రప్రథమంగా తన మనస్సుని జయించాలని చెప్తున్నారు. మోక్షకాంక్ష ఉన్న సాధకులు ముందుగా నిష్కామ కర్మ యోగానుష్ఠానము చేస్తూ ఒక గురువు సహాయంతో ఆత్మ అనాత్మ విచారణ చేస్తూ జ్ఞాననిష్ట కలిగి క్రమంగా ధ్యాన యోగముతో తన సస్వరూపాన్ని అనుభవం ద్వారా తెలుసుకొని ఆ జ్ఞానములో స్థిరంగా ఉండడమే యోగారూఢ స్థితి అని ముందు శ్లోకంలో చెప్పారు.
అట్లాగే యోగారూఢ స్థితికి చేరుకున్నామో లేదో తెలుసుకోవడానికి 3 లక్షణాలు కూడా వివరించారు. ఈ 3 లక్షణాలకు కావాల్సినది పూర్తిగా జయింపబడిన మనసు. ఇది వివేక బుద్ధితో సాధ్యపడుతుంది. గురువు దగ్గర నుండి సంపాదించిన జ్ఞానంతో సాధకుడికి వివేకము ఏర్పడుతుంది. ఆత్మ అనాత్మ విచారణ చేసి లౌకిక ప్రపంచంలో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకుంటాడు. క్రమంగా లౌకిక వస్తువుల పట్ల ఆనందాల పట్ల విముఖత ఏర్పడి అంతర్ముఖుడు అవగలుగుతాడు. సాధన పెరిగే కొద్దీ తన ఆత్మ యందు స్థిరంగా ఉండి తెలివిగా ఉండగలుగుతాడు. ఆ విధంగా యోగారూఢ స్థితికి చేరుకుంటాడు. భగవానుడు వివేకయుక్తమైన మనస్సు సాధకుడికి ఒక మిత్రుడిలాగా ఉండి తన సస్వరూపము యొక్క జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞానంలో నిలకడగా ఉండడానికి సహాయపడుతుంది అని చెప్తున్నారు. తద్వారా జీవనముక్తి మోక్షం కూడా సాధ్యపడతాయి. అందుకే భగవానుడు వివేకయుక్తమైన మనస్సు బలపరుచుకోవాలని చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పినట్టు అన్ని సంకల్పాలకు మనసే స్థానం కాబట్టి ప్రయత్నపూర్వకంగా సమస్త సంకల్పాలను త్యజించి నిస్వార్థంగా ధర్మాన్ని అనుసరించి ఎవరి పనులు వాళ్ళు చేస్తే మనస్సు జయించడం తేలికవుతుంది. మరొక వైపు వివేకం లేని మనస్సు మానవుడికి శత్రువు వంటిదని చెప్తున్నారు. అది ఆ జీవుడిని పతనం చేస్తుందని చెప్తున్నారు. జీవి అంటే శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారము ఇవేవి కాదు. నేను, నాది అనేవి ఏ చైతన్యం వల్ల తెలుస్తున్నాయో ఆ చైతన్యమే ఆత్మ అన్నా జీవుడు అన్నా. ఆత్మ నిర్వికారి, దానికి ఈ బాహ్య ప్రపంచంతో సంబంధం ఉండదు. కానీ మానవుడు అజ్ఞానంతో శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలే తన నిజస్వరూపము అనుకొని ఎంతసేపు బయట ప్రపంచంతో తాదాత్మ్యం చెందుతూ తన శరీరంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న ఆత్మను తెలుసుకోలేకపోతున్నాడు. దానివల్ల ప్రతి పనికి తానే కర్తనని అనుకుని సుఖదుఖాలు అనుభవిస్తూ కర్మబంధాలలో చిక్కుకుని మళ్ళీ జన్మలు తీసుకుంటూ పరమాత్మకు దూరం అవుతున్నాడు. ఈ అజ్ఞానము వల్లనే మానవుడు ఏ వికారాలు లేని ఆత్మకు తన వికారాలను అంటించి ఆత్మను పతనం చేస్తున్నాడు. అందుకే వివేకం లేని మనస్సు తన ఆత్మకు శత్రువు అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో భగవానుడు అర్జునుడిని మనను కూడా వివేకము పెంచుకొని ఆ వివేకయుక్తమైన బుద్ధితో మనస్సును జయించి ఆధ్యాత్మిక మార్గంలో ఎదగమని చెప్తున్నారు. 6వ శ్లోకంలో మనిషికి ఎలాంటి మనస్సు మిత్రుడవుతుందో ఎలాంటి మనస్సు శత్రువు అవుతుందో చెప్తున్నారు. 6వ శ్లోకం చూద్దాం. బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. बन्धुरात्मात्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्तु शत्रुत्वे वर्तेतात्मैव शत्रुवत्. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. బంధువు ఆత్మ ఆత్మనః తస్య येन ఆత్మా ఏవ ఆత్మనా జితః అనాత్మనః తు శత్రుత్వే వర్తేత ఆత్మా ఏవ శత్రువత్. ఈ శ్లోకం యొక్క ఈ పదాలకు అర్థాలు ముందు తెలుసుకుందాం. ఏన ఆత్మ ఏవ ఆత్మనా జితః, ఏ మనిషి చేత తన యొక్క దేహ ఇంద్రియాది సమూహము తన మనస్సు చేతనే జయింపబడుతుందో. అంటే ఇక్కడ 2 సార్లు మళ్ళీ ఆత్మ అనే పదం వాడారు. మొదట వాడిన పదము దేహము ఇంద్రియాలకు సంకేతంగా వాడారు. రెండోసారి వాడిన పదము మనసుకి సంకేతంగా వాడారు. బంధువు ఆత్మ ఆత్మనః తస్య, అటువంటి మనిషి విషయంలో తన యొక్క మనస్సు తనకి మిత్రుడు. ఇక్కడ కూడా ఆత్మ అనే పదము 2 సార్లు వాడారు. మొదటి ఆత్మ అనే పదము మనస్సుకు వాడారు. రెండోసారి వాడిన ఆత్మ అనే పదము జీవాత్మకు సంకేతంగా వాడారు. తు అనాత్మనః శత్రుత్వే, కానీ తన దేహ ఇంద్రియాలను జయించలేని మనిషికి శత్రువులాగా
అంటే ఇక్కడ అనాత్మ అంటే ఆత్మకు భిన్నంగా ఉన్న శరీరము, ఇంద్రియాలు, వాటి విషయాలు మొదలైనవి అని అర్థము. వర్తేత ఆత్మ ఏవ శత్రువత్, తన మనస్సే అపకారం చేస్తుంది. ఇక్కడ ఆత్మ అనే పదము మనస్సుకు సంకేతంగా వాడారు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము తెలుసుకుందాం. ఎవరికైతే తన యొక్క దేహ ఇంద్రియాది సమూహము తన మనస్సు చేత జయింపబడుతుందో అతడి విషయంలో తన యొక్క మనసే తనకి మిత్రుడు. దీనికి భిన్నంగా ఎవరికైతే తన యొక్క దేహ ఇంద్రియాది సమూహము తన మనస్సు చేత జయింపబడదో అతడి విషయంలో తన మనస్సే తనకి శత్రువు. ఈ శ్లోకంలో భగవానుడు ముందు శ్లోకంలో చెప్పిన విషయాన్ని కొనసాగిస్తున్నారు. అంటే ఇంకొంచెం అర్థం కావడానికి చెప్తున్నారు. ఇక్కడ భగవానుడు మనస్సుని ఒకవైపు, దేహము ఇంద్రియాలు వాటి విషయాలను ఒక సమూహంగా మరోవైపు ఉంచి చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం మనం బాగా అర్థం చేసుకోవాలి. మనస్సు ఇంద్రియాల నుండి బాహ్య విషయాలను గ్రహించి సంకల్పాలు వికల్పాలు చేస్తుంది. ఆ తరువాత నిశ్చయాత్మకమైన బుద్ధి ఆ సంకల్పాలను త్యజించాలా లేక తీర్చుకోవాలా అన్నది నిర్ణయిస్తుంది. నిజానికి బుద్ధి మనసును కూడా నిగ్రహించగలుగుతుంది. అందుకని వివేక బుద్ధితో మనస్సుని, దాని ద్వారా ఇంద్రియాలను కూడా నిగ్రహించవచ్చు. ఈ బేస్ మనం గుర్తుపెట్టుకోవాలి. భగవానుడు ముందు వివేక బుద్ధితో నిగ్రహింపబడిన మనస్సు సాధకుడికి మిత్రుడు వంటిది అని చెప్తున్నారు. అలా నిగ్రహింపబడిన మనస్సు ఆ సాధకుడికి ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సహకరిస్తుంది. కర్మయోగ నిష్ఠ తరువాత జ్ఞాన నిష్ఠ కలిగించి ముక్తికి హేతువవుతుంది. మరొక వైపు నిగ్రహింపబడని మనస్సు బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యము చెందుతూ అనునిత్యం సంకల్పాలను తీర్చుకునేందుకు ప్రయత్నిస్తూ పరమాత్మ చింతకి కూడా నోచుకోనివ్వదు. శరీరము, ఇంద్రియాలు వాటి విషయాల పట్ల సుముఖంగా ఉంటూ ప్రాపంచిక విషయాలలో మునిగిపోయి సంసార చక్రంలో పరిభ్రమిస్తూ ఉంటాడు. పాపపుణ్య కార్యాల బట్టి జన్మలు తీసుకుంటూ పరమాత్మకు దూరమైపోతూ ఉంటారు. అటువంటి మనసు మానవులని ఆధ్యాత్మిక మార్గంలో ఎదగనివ్వకపోగా దిగజారుస్తుంది అని చెప్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మనస్సే మనిషి యొక్క రూపాన్ని చెప్తుంది. అందుకే సాధకులు గురువులు ఇచ్చిన వివేక జ్ఞానాన్ని మనసుకి పట్టించుకుని దాన్నే విచారణ చేస్తూ ఆ మనోబలంతో మోక్షం దాకా ప్రయాణించాలి. అయితే ఇది ప్రయత్నపూర్వకంగా జరగాల్సిన విషయం. అయితే ఇది ప్రయత్నపూర్వకంగా మనం చేయాలి. మానవుడు ఈ ఈ ఈ ప్రయత్నపూర్వకంగా చేసే క్రమంలో మానవులు ఎప్పటికప్పుడు వారిని వారు విమర్శ చేసుకుంటూ తప్పులు సరిదిద్దుకుంటూ సాధన చేయాలి. గురుకృప, దైవకృప ఎంత ఉన్నా స్వయం కృషి చాలా అవసరం అని తెలుసుకోవాలి. ఈ విధంగా మనస్సులో ఉన్న దుస్సంస్కారాలు పోగొట్టుకొని సత్సంస్కారాల బలంతో ఒక సాధకుడు యోగారూఢ స్థితికి తానంతట తానే చేరుకోవాలని చెప్తున్నారు. అంటే ఇక్కడ మోక్షకాంక్షతో పాటు దాని పట్ల తీవ్ర ప్రయత్నం కూడా ఉండాలి. గురువులు చెప్పిన దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఆ ధ్యానంలో ఆ విచారణ చేసుకుంటూ అంతర్ముఖులమై అనుభవ జ్ఞానము పొందడానికి ప్రయత్నించాలి. ఈ 2 శ్లోకాలు మనం ఇప్పుడు చెప్పుకున్న 5, 6 2 శ్లోకాలు కూడా సాధకులకు చాలా ఉపయోగపడేవి. మనసు ఒక కోతి లాంటిది. వివేక బుద్ధి లేకపోతే మానవులు దాని మాయలో పడిపోయి ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే భగవానుడు సాధకులకు ధ్యాన యోగంలోకి ప్రవేశించే ముందు మనస్సును సరిచేసుకోమని చెప్తున్నారు. ప్రపంచంలో వ్యవహరిస్తున్నప్పుడు అనుక్షణం కొత్త విషయాలు ఎదురవుతాయి. అలా ఎదురైనప్పుడు మానసిక సంఘర్షణ సర్వసాధారణం. అయితే వివేక బుద్ధితో మనస్సును నిగ్రహించవచ్చు అని చెప్తున్నారు. ఇట్లా వివేక బుద్ధితో నిగ్రహింపబడిన మనస్సుతో మనము కర్మయోగము సరిగ్గా చేస్తూ ఇటువంటి మనస్సుతో గనక ధ్యానంలోకి మనం ప్రవేశించినప్పుడు ఆ ధ్యానం అనేది పరిపక్వత చెందుతుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ధ్యానము అంటే తదేక భగవంతుడి పైన తదేక దృష్టి అని మనం ముందు చెప్పుకున్నాము. సో ఆ దృష్టి నిలవాలి అంటే మనస్సు
నిశ్చలంగా ఉండడం చాలా అవసరం. అది చంచలం అయిపోతే ధ్యానం మీద మనసు కుదరదు. అందుకని మనసుని ముందు దానికి ప్రాక్టీస్ చేస్తే ఈ ప్రాక్టీస్ ఈజీ అవుతుంది. అందుకని ముందు బేస్ లాగా ఈ శ్లోకాలు రెండు కూడా మనసుని జయించడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పడానికి ఈ రెండు చెప్పారు. అంటే మన ఆత్మ గురించి మనం విచారణ చేసేటప్పుడు ఆ ఆత్మని మనము పైకి ఎదగడానికి హెల్ప్ చేస్తున్నావా లేకపోతే పతనం చేస్తున్నావా అన్న జ్ఞానం మనం ఎప్పుడూ క్యారీ చేస్తూ ఉండాలి. సో మన వల్ల మన జీవుడు బాధపడకూడదు. మన బుద్ధితో మనసుతో మనం చేసే పనుల వల్ల జీవుడు పతనం అవ్వకూడదు. సో అది ఆ పైకే వెళ్ళగలగాలి కానీ కిందకు మాత్రం పడనివ్వకూడదు. మనం ఆ వివేక బుద్ధితో మనం ఎప్పుడూ వ్యవహరించినప్పుడు మన ధ్యానము అనేది పరిపక్వత చెంది మనం హయ్యర్ లెవెల్స్ కి ఎదగగలుగుతాము. సో ఇంకా 7వ శ్లోకంలో యోగారూఢ స్థితికి చేరిన యోగి పొందే అనుభవాల గురించి చెప్తున్నారు. అది వచ్చే భాగంలో తెలుసుకుందాము. ఒకసారి ఈ 2 శ్లోకాలను చదువుకుని ఇవాళ భాగం ముగించేసుకుందాము. 5వ శ్లోకము 6వ శ్లోకం మళ్ళీ చదువుకుందాము. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః బంధురాత్మాత్మనస్తస్య येनात्मैवात्मना जितः अनात्मनस्तु శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. చాలండి. మళ్ళీ వచ్చే భాగంలో ఇంకో 2 శ్లోకాలు తెలుసుకుందాము. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు.